గాబీ ఫాల్కో తప్పించుకుంటారు. ఒక అమ్మాయి వాళ్ళని చూస్తుంది. కాయ సర్వే టీంకి దొరకకూడదు అని కాయతో మేము మా ఇంటి నుంచి పారిపోయాము, మాకు ఏదైనా హెల్ప్ చెయ్యండి అంటారు. కాయ గాబీ ఫాల్కోని తను కలిసి ఉంటున్న ఫ్యామిలీ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ వాళ్ళు గాబీ ఫాల్కోకి భోజనం పెడతారు. గాబీకి ఐలాండ్ లో ఉన్న ఇండియన్స్ తో భోజనం చేయడం నచ్చదు. వాళ్ళకి అక్కడే పనిప్పిస్తారు. 3 పూట్ల ఫుడ్ పెడతారు. కాయాకి గాబీ ఫాల్కో మార్లే నుంచి వచ్చారు అని తెలుసు, కానీ ఎవ్వరికీ చెప్పదు. కాయ అమ్మని టైటన్స్ తినేస్తాయి. కాయాని శాషా టైటన్ నుంచి కాపాడుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాయ శాషా ఫ్యామిలీతోనే ఉంటుంది. శాషా ఫ్యామిలీ వాళ్ళకి మార్లే అతని రెస్టారెంట్ కి రమ్మని ఇన్విటేషన్ వస్తుంది. కాయ మిమ్మల్ని మాతో తీసుకెళ్తాను, అప్పుడు మీకు మార్లేకి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందేమో అని గాబీ ఫాల్కోతో అంటుంది. గాబీకి కాయ వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తుందో అర్థం కాదు. కాయ తనని కాపాడిన శాషా లాగా అందరికీ హెల్ప్ చెయ్యాలి అని ఉంటుంది.